ద సింపుల్ అస్ట్రాలజర్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష విశారద శ్రీ గోపాల్ అయ్యంగార్ గారు మనతో పాటు ఉన్నారు. సో గురుగారు నమస్కారం. నమస్కారం గాయత్రి. ఈ నెల 27వ తారీఖు నుంచి 2వ తారీఖు ఆగస్టు వరకు గ్రహస్థితులు వారఫలం ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా తల్లి. ఈ వారం మనం గమనిస్తే 2 గ్రహాలు మారుతున్నాయి. ముందుగా శుక్రుడు ఇప్పుడు వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి రావడం జరిగిందమ్మా. 30వ తారీఖు నాడు కుజుడు సింహరాశిలో ఉన్న కుజుడు ఇప్పుడు కన్యారాశిలోకి రాబోతున్నారన్నమాట. ఈ విధంగా కన్యారాశిలోకి రావటం అనేది 30వ తారీఖు జరుగుతుంది. ఈ 2 గ్రహాల మార్పు 12 రాశుల మీద తీవ్రంగా ప్రభావం ఉంటుంది. కాబట్టి ఇవి 2 చాలా గట్టి గ్రహాలు కాబట్టి ఆ విశేషాన్ని మనం తెలుసుకుందాం. ఓకేనండి, తప్పకుండా. అలాగే నక్షత్రాల గురించి కూడా చెప్పండి గురుగారు. ప్రతి వారం మీరు నక్షత్రాలు కామన్గా చెప్పేటట్టు కాకుండా గ్రహస్థితులు, నక్షత్రాలు ఏ రోజు ఏ నక్షత్రంలో పుట్టినరోజు జరుపుకుంటే మంచిది. సూపర్. గతంలో నేను నీకు చెప్పింది బాగా నీ మైండ్లో ఎక్కినట్టు. ఏంటంటే జన్మదినం జరుపుకోవాలి అంటే శ్రావణ మాసం కదండి. ఇది శ్రావణ మాసంలో ఎవరైతే మఖా నక్షత్రంలో, పుబ్బా నక్షత్రంలో, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ నక్షత్రంలో ఎవరైతే జన్మించారో వాళ్ళందరూ కూడా ఈ వారం హ్యాపీగా మీరు జన్మదినం చేసుకోండి. మా ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉంటాయి. అలాగే గ్రహస్థితుల గురించి కూడా చెప్పండి గురువుగారు. అమ్మా, అయితే ఈ వారం కానీ మనం చూసుకుంటే గ్రహస్థితి మీకు రాహు వచ్చేసి కుంభరాశిలో, శని మీనరాశిలో, అలాగే మనకి శుక్రుడు గురువు 2 కలిసి మనకు మిథున రాశిలో ఉన్నారు. అలాగే సూర్యుడు బుధుడు కర్కాటక రాశిలో, ముఖ్యంగా కుజుడు చంద్రుడు కుజుడు ముగ్గురు కూడాను మనకి ఈ వారం మొదట్లో సింహరాశిలోకి కనిపిస్తున్నారు. చంద్రుడు ఈ వారంలో సింహం, కన్యా, తుల ఈ నక్షత్రాల్లో ఆయన ప్రయాణిస్తున్నాడు. ఈ 3 రాశుల్లో ముఖ్యంగా కుజుడు వచ్చేసి 30వ తారీఖు నాడు కన్యా రాశిలోకి వచ్చేస్తున్నారు. ఓకే, చాలా బాగా చెప్పారు గురుగారు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగమ్మాయి. జనరల్గా తిథుల గురించి చెప్తూ ఉంటారు. అలాగే తిథులు ఎలా ఏర్పడతాయి, అసలు తిథులు అంటే ఏంటో వివరణ ఇవ్వండి క్లారిటీగా. తప్పకుండా. ఎప్పుడైతే ఈ తిథి అనే దానికి నక్షత్రం దానికి చాలా తేడా. నక్షత్రం అంటే తిరు నక్షత్రం అంటారు. అంటే పెద్దలు మహానుభావులు పుట్టిన దాన్ని శ్రీ నక్షత్రం. తిరు అంటే శ్రీ అనమాట, తిరుపతి అంటే శ్రీపతి అని అర్థం. అలాగా తిరు నక్షత్రము అంటే మన అహోబిల మఠంలో పెద్ద పెద్ద పండితులు వాళ్ళు ఉంటారు, పీఠాధిపతులు. వీళ్ళది వాళ్ళు ఎవరైనా గతించినప్పుడు, పరమపదించినప్పుడు వాళ్ళకి తిరు నక్షత్రంతో వాళ్ళు ఆ సంవత్సరం ఆ రోజున ప్రత్యేకంగా అందరికీ చక్కగా మంచి పూజలు అవి చేస్తారు. అలాగే ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఈ యొక్క నక్షత్రాలు ఏదైతే జన్మదినం చేసుకోవడానికి పనికొస్తుందో తిథులు చనిపోయిన వాళ్ళకి పిండ ప్రదానానికి పనికొస్తుందని చెప్పి నేను గతంలో నీకు చెప్పాను. సో ఇప్పుడు ఈ వారంలో శ్రావణ మాసంలో శుక్లపక్షంలో, ఇది శుక్లపక్షం జరుగుతుందమ్మా. శుక్లపక్షంలో ఎవరైతే తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి నాడు శుక్లపక్షంలో పెద్దలు ఎవరైతే పరమపదించారో వాళ్ళకి పిండ ప్రదానం చేయటం వల్ల మనం పంపించిన అడ్రస్ పిన్ కోడ్తో సహా లెటర్ పంపిస్తే ఎట్లా పక్కాగా చేరుతుందో మనం చేసే పిండ ప్రదానము ఆ పితృదేవతలకు అందడం వల్ల వాళ్ళ ఆశీస్సులు మీ కుటుంబం మొత్తానికి ఉంటుందని చెప్పి తెలియజేస్తూ నమస్కారం తల్లి. చాలా చక్కగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు. ద సింపుల్ అస్ట్రాలజర్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ వారం ధనుసు రాశి వాళ్ళకి 27 జూలై నెల నుంచి 2వ తారీఖు ఆగస్టు నెల వరకు ఎలా ఉందో వారఫలం తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిషరత్న శ్రీ గోపాల్ అయ్యంగార్ గారు ఉన్నారు. గురుగారు నమస్కారం. నమస్కారం గాయత్రి. గురుగారు, ఈ వారం ధనుసు రాశి వాళ్ళకి వారఫలం ఎలా ఉంది? 27వ తారీఖు జూలై నెల నుంచి 2వ తారీఖు ఆగస్టు నెల వరకు ఎలా ఉందో చెప్పగలరు? అలాగే చిన్న సందేహం ఏంటంటేనండి, ధనుసు రాశి వాళ్ళకి వ్యాపారాధిపతి శుక్రుడు మిథునంలో ఉండటం వల్ల ఎలాంటి ప్రభావం వాళ్ళకి కలిగిస్తుందో చెప్పండి. అయ్యా, ఇక నేను నా సీటు ఖాళీ చేసి అమ్మాయి గారికి అప్పగించి వెళ్ళిపోయే టైం వచ్చింది. వ్యాపారానికి అధిపతి అట శుక్రుడట. ఈవిడ డిసైడ్ చేశారు ఆయన వెళ్ళి మిథున రాశిలో ఉంటే ఏమిటని క్వశ్చన్ చూడండి. మీ ధనుసు రాశి వాళ్ళకి ఎంత అద్భుతమైనటువంటి టైం వచ్చిందో మా గాయత్రిని మా అడిగి తెలుసుకోవాలి. నిజంగా తల్లి, నువ్వు అనురాధ నక్షత్ర జాతకురాలివి, నీతో నేను పెట్టుకోము. ఏకసంతాగ్రాహి. చాలా బాగా అడిగారండి. ధనుసు రాశి వాళ్ళకి శుక్రుడు సప్తమంలోకి అంటే మిథున రాశిలోకి రావటం వల్ల విపరీత రాజయోగం అనేది ఏర్పడింది. పట్టిందల్లా బంగారమే. ముఖ్యంగా ఫుడ్ ఇండస్ట్రీ ఏదైనా సరే, వ్యవసాయం దగ్గర నుంచి సూపర్ మార్కెట్ వరకు ఏ ఫుడ్కి సంబంధించిన వాళ్ళు ఒక పట్టు పడతారు. ఈ వారం
అద్భుతంగా శుక్రుడు మీకు చేస్తాడు. గతంలో శుక్రుడు అంత సరిగా లేడు కాబట్టి ఈ వారం ఈ రాశి వాళ్ళకి గురువు సప్తమంలో ఉండడమే కాదు, అనేక శుభకార్యాల్లో, విందులు వినోదాల్లో, ధర్మకార్యాల్లో పాల్గొంటూ ధనుసు రాశి వాళ్ళు అద్భుతంగా ఉంటారు. అలాగే సొంతిల్లు కట్టుకోవచ్చు అంటారా, ప్రారంభించవచ్చు అంటారా? అసలు ఇప్పుడు ఈ రాశి వాళ్ళకి కానీ చూసుకుంటే ధనుసు రాశికి కరెక్ట్గా 4వ స్థానానికి అధిపతి గురువు సప్తమంలో ఉండడం వల్ల విలువైన వస్తువులు, వాహనాలు, భూములు, ఇళ్ళు అన్నిటికి కూడా పచ్చజెండా ఉపయోగించు అనమాట. భార్యాభర్తల స్థానం ఎలా ఉంటుందండి? ఇది అష్టమంలోకి బుధుడు ఉండడం వల్ల భార్యాభర్తల మధ్య అన్నీ ఉండి అల్లుడి నోట్లో శని అన్నట్టు ఏదో సామెతలాగా సప్తమాధిపతి బుధుడు అష్టమంలో ఉన్నాడు, సూర్యుడితో కలిసి ఉన్నాడు. ఈ వారమంతా అలాగే కొంతవరకు ఓకే, కానీ గతంలో ఉన్నంత ఆ యొక్క రిలేషన్షిప్ కానీ అభిప్రాయ భేదాలకు అవకాశాలు ఎక్కువ, చిన్న చిన్న గొడవలు పెద్దగా అయిపోవచ్చు. చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు అష్టమ బుధుడి వల్ల ఖచ్చితంగా మహావిష్ణు సహస్రనామం చదువుకోవడం వల్ల పెళ్లి కాని వాళ్ళకు కూడా మంచిది, ప్రేమికులకు మంచిది. అలాగే భార్యాభర్తలు కూడా అందరూ కూడా విష్ణు సహస్రనామం చదువుకోవడం వల్ల అష్టమ స్థితిలో ఉన్న బుధగ్రహం యొక్క స్థితి కాస్త శాంతిస్తుంది అంతే. అన్నదమ్ములు కానివ్వండి, కోర్టు వివాదాలు కానివ్వండి, ఇలా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. వాళ్ళ స్థానం ఎలా ఉందంటారు? జనరల్గా అమ్మ ఇప్పుడు మీ ధనుసు రాశి వాళ్ళకి తృతీయాధిపతి అన్నదమ్ములు అన్నావు. ఈ రిలేషన్షిప్ అంతా కూడా వీళ్ళకి అర్ధాష్టమ శని, 4వ ఇంట్లో శని ధనుసు రాశి వాళ్ళకి. ఎప్పుడైనా సరే ఉన్న ప్రాబ్లం అంతా అన్నీ బాగుండి, గ్రహాలన్నీ బాగుండి కూడా అదేదో అంటారు కదా సామెత అన్నట్టు, అన్నదమ్ముల మధ్య గొడవలు, మిస్అండర్స్టాండింగ్స్, ఒకరింటికి ఒకరు వెళ్ళకపోవటం, ఏదైనా ఫంక్షన్ని అవాయిడ్ చేయటం, ముఖ్యంగా ఎవరికైనా సహాయం చేయడానికి పిలిస్తే వెళ్ళకపోవటం లాంటివన్నీ దరిద్రాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా శనిగ్రహ ప్రభావం వల్ల ధనుసు రాశి వాళ్ళు అధిగమించాలి అని చెప్తున్నాను నేను. అలాగే విదేశీయానం చేయొచ్చు అంటారా? ఇప్పుడు కరెక్ట్ టైం అంటారా? ఇప్పుడు చూస్తున్నట్లయితే ఫ్లైట్లు కానివ్వండి ఇలాంటివి చాలా ఇబ్బందికరంగా ఉంటున్నాయి కాబట్టి అసలు చేసే ఉద్దేశం ఉందంటారా? చేయొచ్చా? ఇప్పుడు పంచమాధిపతి, ప్రయాణాలకు అధిపతి, విదేశీయాలకు అధిపతి, లేదా పిల్లల కోసం విదేశీ చదువుల కోసం వెళ్ళే వాళ్ళు ఉంటారు, సుదీర్ఘంగా 20 గంటల ప్రయాణం చేసే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరికీ కూడా కుజుడు చాలా అద్భుతం ఇస్తున్నాడు, మంచి ఫలితాలు ఉన్నాయి. వ్యాపారం మన ప్రయాణాల్లో సుఖమైన ప్రయాణాలు ఉంటాయి, తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు, పిల్లల చదువు గురించి మంచి ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుంటారమ్మా. తండ్రి స్థానం గురించి కానీ ఏమైనా చెప్పగలుగుతారా? అంటే తండ్రి నుంచి వచ్చే ఏమైనా ఆస్తులు అలాంటివి ఏమైనా రాగలుగుతాయి? అమ్మ ఈ వారం చాలా ఇబ్బందికరంగా ఉందమ్మా. ఎప్పుడైతే అష్టమంలోకి సూర్యుడు రావటం వల్ల తండ్రి నుంచి సహకారం సరిగా ఉండకపోవటం, మామగారి నుంచి రాకపోవటం, ఎవరైనా మాట ఇచ్చి నేను చేస్తానని మాట తప్పటం, ఈ స్థితి అదృష్టం బాగా తక్కువ ఉండడం కాబట్టి కాస్త నెగిటివ్గా ఉందని చెప్పాలి. తల్లి కానివ్వండి, ఆరోగ్య స్థితి కానివ్వండి ఎలా ఉంటుందంటారు? వీళ్ళ జాతకంలో అర్ధాష్టమ శని, అలాగే తల్లి స్థానం చాలా బాగుంది. ఆరోగ్యానికి అధిపతి శుక్రుడు ఇప్పుడు వీళ్ళకి 7వ ఇంట్లో వెళ్ళటం వల్ల గతంలో ఉన్నంత అద్భుతమైనటువంటి ఆరోగ్య విషయాలు కానివ్వండి, రుణ ఒత్తిడిలు అంతగా లేదు గతంలో, ఇప్పుడు ఎక్కువ అవుతాయి. కాస్త రుణ ఒత్తిడి, ఆరోగ్య శత్రువులు కూడా కాస్త విజృంభించే అవకాశాలు ఉంటాయన్నమాట. ఇలాంటి టైంలో గురువు పాత్ర ఎంతవరకు వహిస్తుందంటారు? వీళ్ళకి రాస్యాధిపతి గురువు కాబట్టి గురువు క్షేమంగా ఉన్నాడు, సప్తమంలో ఉండడం వల్ల అన్ని రకాలుగా బేస్ బాగుంది. కానీ మిగతా చిన్న చిన్న గ్రహాల ఇబ్బందుల వల్ల కొంచెం గ్రహాలు మారడం వల్ల ఇబ్బందులు ఉంటాయి. ఏ గ్రహానికి పూజ చేసుకుంటే అంటే పరిహారం ఏ విధంగా చేసుకుంటే కలిసి వస్తుందంటారు? ఇప్పుడు ఈ ధనుసు రాశి వాళ్ళ విషయానికి వస్తేనమ్మా, వీళ్ళ యొక్క ధనస్థానానికి అధిపతి శని, ధనస్థానం శని బాగానే ఉంది, అది ఓకే, బ్రహ్మాండంగా ఉంది, ధన ఇబ్బంది లేదు, కుటుంబ శాంతి బాగుంది, చదువుల విషయంలో బాగుంది, నువ్వు అన్నట్టు అన్నదమ్ముల మధ్య సరిగ్గా లేదు, విలువైన వస్తువులకి చాలా బాగుంది, వాహనాలు కొనడానికి బాగుంది, సంతానం పరంగా బాగుంది, ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉంటాయి, భార్యాభర్తల మధ్య ఇబ్బందులు ఉంటాయి, పార్ట్నర్షిప్ కలిసి రాదు, భాగ్యాధిపతి అదే తండ్రి స్థానము అదృష్టం కూడా సరిగ్గా లేదు. అలాగే మొత్తం మీద చూసుకుంటే ఉద్యోగానికి అధిపతి బుధుడు, ఉద్యోగంలో చాలా ఇబ్బంది, అనుకున్న సమయానికి ప్రమోషన్లు ఇంక్రిమెంట్ రాక కొత్త ఉద్యోగంలోకి మారాలి అనుకోవడం కూడా తప్పే. ఈ వారంలో ఉద్యోగం మారడానికి కూడా ఏం బాలేదు. అలాగే వీళ్ళకి వచ్చేసి వ్యాపార పరంగా నువ్వు అద్భుతంగా ముందే అడిగావు, నువ్వు దంచి కొడుతుంది వ్యాపారం. అమ్మాయి చెప్పినట్టుగా వ్యాపారంలో ముందుకు దూసుకు వెళ్ళిపోతారు, బ్రహ్మాండంగా ఉంది. వీళ్ళు ఏదైతే నేను చెప్పానో కొన్ని గ్రహాలు
అంటే ఆరోగ్యానికి శుక్రుడు, కొంచెం శుక్ర పరిహారం, అలాగే మిగతా విషయానికి వస్తే అర్ధాష్టమ శనికి కొంచెం పరిహారాలు అవి చేసుకోవడం వల్ల బాగుంటుంది. చాలా బాగా చెప్పారు గురుగారు. ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధగా ఉండండి, మీరు ఎలాంటి భయాలు పడద్దు. చాలా బాగా అడిగారు మేడం గారు, నమస్కారం. చాలా ధన్యవాదాలు గురుగారు, చాలా బాగా చెప్పారు. మీరు ఇలాగే ఎటువంటి సందేహాలున్నా కన్సల్ట్ చేయండి గురుగారిని, ఖచ్చితంగా సొల్యూషన్ దొరుకుతుంది. చాలా బాగా చెప్తారు. ఓకే, నమస్కారం.